హలో సిటీసీ ఫ్యామిలీ, చూసారా మనకి సపోటాలు ఎంత బాగున్నాయో. ఏంటంటే ఇది వచ్చేసి మనకు కాలపత్తి సపోటా అంటారండి. ఇది ప్రతి కొమ్మ కూడా చిగురు వస్తానే పూతతో స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇది 360 days దీనికి కాయలు ఉంటాయి. అయితే దీనికి ఎట్లా అంటే మన టెర్రస్ మీద జస్ట్ కుండీల్లో వేసుకుంటాం కాబట్టి ఎప్పటికప్పుడు కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటివి మనం అందిస్తూ ఉండాలి. ఏంటంటే ప్రతి నెల మీకు నేను ఇచ్చేదైతే బయో ఫెర్టిలైజర్స్, స్పెషల్గా బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్, కొంచెం కంపోస్టు, అప్పుడప్పుడు ట్రైకోడర్మా, సూడోమోనస్ అవి ఇస్తూ ఉంటాను అనమాట. ఏదైనా పెస్ట్ వచ్చిందంటే మనకు బవేరియా బాసియానా కొంచెం వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా మన సిటీసీలో చాలా తక్కువ, మీరు ఊహించినంత తక్కువ కాస్ట్ దొరుకుతుంటాయి. ఎందుకంటే మనకు సిటీసీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే మనకు డైరెక్ట్ తీసుకొస్తుంది కాబట్టి మనకు బల్క్లో తీసుకుంటాం, తక్కువ కాస్ట్కి వస్తాయి. బయట అయితే మనకు 300, 400, 600 అలా ఉంటాయి. మన సిటీస్లో జస్ట్ ఒక డబుల్ డిజిటే విత్ మనకి ఎప్సమ్ సాల్ట్ అయితే 20 రూపీస్కే దొరికేస్తుంది. బోన్ మీల్ ఇవన్నీ 50 రూపీస్ లోపలనే దొరుకుతాయి. సో వాటిలో ఎలా అంటే మనకు బోన్ మీల్, ఫాస్ఫరస్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి. అది కంపల్సరీ మొక్కకు అవసరం. కాల్షియం అండ్ ఫాస్ఫరస్ డెఫిషియన్సీ రాకుండా చూసుకుంటే ఈల్డింగ్ అనేది ఇంత బాగుంటుంది. అండ్ మీకు ఎప్పుడైతే మనకు రెగ్యులర్గా ఫెర్టిలైజర్స్ అనేవి టక్కున కరెక్ట్ టైంకి ఇస్తుంటామో మనకి ఏమవుతుందంటే మొక్కకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఈల్డింగ్ కూడా చాలా బాగా వస్తుంది, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి సిటీసీల్లో ఉంటే మీరు గార్డెన్ గురించి నేర్చుకోవడం మాత్రమే కాదు, మీకు మొక్కలతో పాటుగా మొక్కలకు అవసరమైన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్తో పాటు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండ్ మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి సాయిల్ మిక్స్ ఎక్కడ దొరుకుతుంది, ఎన్నొచ్చి కలుపుకోవాలి, ఏ రేషియోలో కలుపుకోవాలి అన్న ఆలోచనలో వెనక్కి తగ్గే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం కూడా రెడీ టు యూజ్ సాయిల్ మిక్స్ కూడా 40 kgs బ్యాగ్ మనకి చాలా లో కాస్ట్కి సిటీసీ అందిస్తూ ఉంటుందన్నమాట. సో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మొక్కలు పెంచాలి అన్న మీ కోరికని సిటీసీ ద్వారా నిజం చేసేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు, మీ లోకల్లో మీ సిటీలో ఉన్న సిటీసీ గ్రూప్స్లో ఇంకా జాయిన్ అవ్వని వారు ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా జాయిన్ చేయించండి. ఇలా ఆర్గానిక్గా పెంచుకొని మీరు ఆరోగ్యం ఉండడమే కాదు, మీ ఫిజికల్గా, మెంటల్గా కూడా హెల్త్ చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే మొక్కలు ఇచ్చినంత రిలాక్సేషన్ ఇంకేది కూడా ఇవ్వవు. సో గార్డెనింగ్ అంటేనే ఒక థెరపీ. కాబట్టి హ్యాపీగా కూరగాయలతో పాటు హార్టికల్చర్ క్రాప్స్ కూడా మీరు ఈల్డింగ్ తీసుకోవచ్చు అనమాట. సో ట్రై చేయండి, హ్యాపీగా మొక్కలు పెంచండి. ఈ టెర్రస్ మీద మొక్కలు ఉన్నప్పుడు మీకు టెంపరేచర్స్ కూడా మీకు దాదాపు 5 to 10 degrees దాకా తేడా వస్తుందన్నమాట. సో ట్రై చేయండి, హ్యాపీగా మొక్కలు పెంచండి, మీ ఆనందాన్ని సిటీస్తో షేర్ చేసుకుంటూ ఉండండి. సో మరెందుకు ఆలస్యం, వీలైనంత ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు వీలైనంత ఎక్కువగా మొక్కలు పెంచడానికి చూడండి. థ్యాంక్ యూ.